వారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చూడాలి, మనందరం కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడం అంటే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ కాదండి, పంచాయతీ ఎలక్షన్ లాగా మనం పనిచేయాలి. పంచాయతీ ఎలా కసిగా పనిచేస్తామో కసిగా పనిచేస్తే మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈసారి ఎక్కువ కృషి చేద్దాం. అందరూ కసిగా పనిచేయాలా, సరదాగా హుషారుగా చేసి ఒకసారి ముఖ్యమంత్రి పెడితే మళ్ళా 30 సంవత్సరాల వరకు ఏ నాయకుడు కూడా ఆ ముఖ్యమంత్రి అది మన చేతిలో ఉంది. వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకుంటాం. పేదవాళ్ళకి కొంచెం అన్నం పెట్టింది ఆయన, పేదల పార్టీ పిన్నిదండి రుణపోవచ్చండి. అమ్మ కూడా 4 పిల్లలు ఉంటే అందరికీ చూడకపోవచ్చు. ఒక పిల్లడు ఒకసారి కోట్లాది మంది జనం ఉన్నారు, అందరికీ ఒకేసారి అందరినీ బూతులు ఆపుతారు. ఇవన్నీ అబద్ధం అండి, ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి చేసిన వాళ్ళని ఎవరికి సాధ్యం కాదు. తల్లికి 4 పిల్లలు ఉంటారు, ఒక ఆయనేమో కలెక్టర్ అవుతారు, ఒక అబ్బాయి కూర్పుడు అవుతారు. ఈ తల్లి చేసిన తప్పు కాదని అది మనం అటువంటి మన పేద పార్టీ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరీ మనం కోరేది సరదాగా హుషారుగా పంచాయతీ రాష్ట్రం మించిపోయి చేయాలని మనం కోరుకుంటా ఉన్నాను. సూర్య గారితో కూడా వస్తానండి, నేను కూడా మీ అందరికి వచ్చి వారికి చెప్తాను. నేను చెప్తాను, మీ వంతు మీకు కృషి చేయండి. అందరూ ఉన్నారు, కష్టపడండి. పేదలకు అన్నం పెట్టే మనిషి తీసుకోండి. సులాభం తప్ప లక్షల రూపాయలు పేదలు అకౌంట్లో పడ్డాయి. అలా చేసిన మగోడే ఉన్నారు, చెప్పుకోవడం తప్ప సొల్లు. ఈ చేస్తామని చెప్పండి. అందరూ మీ ఎలక్షన్ అనుకోండి, మీ ఎలక్షన్ అనుకోండి, కష్టపడండి. మీ ఇంట్లో అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో అబ్బాయి మీ కన్నపెట్టిగా భావించారు. సంతోషం.